నా పేరు రాము, విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం, గజపతినగరం హెడ్ క్వార్టర్ అండి. గజపతినగరం ప్రభుత్వ హాస్పిటల్ 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల గత కొన్ని నెలలుగా కూడా ఇక్కడ జనరేటర్ లేదండి. జనరేటర్ లేకపోవడం వల్ల పేషెంట్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న సాయంత్రం కరెంటు పోయిందండి. ఇప్పుడు వచ్చి కూడా కరెంటు రాలేదు. పేషెంట్లు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలని అధికారులకి ఎన్నిసార్లు తెలియజేసినా సరే అధికారులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. అలాగే గజపతినగరం హాస్పిటల్లో మార్చురీ కూడా లేదండి. దీనివల్ల గజపతినగరం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎటువంటి యాక్సిడెంట్లు జరిగినా, సూసైడ్లు జరిగినా సరే పేదవారు వాళ్ళు విజయనగరం తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ కార్యక్రమాలు చేయడం అనేది పేదవారికి చాలా తలకు మించిన భారంగా ఉంది. ఇది వెంటనే ప్రభుత్వం అధికారులు గుర్తించి ఈ సమస్యను తీరుస్తారని కోరుతున్నాం. అలాగే మొన్న ఒక చంటి పిల్లవాడి కుక్క కరిచిందని తీసుకొని వస్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా కొన్ని గంటల పాటు అక్కడే ఉంచారు తప్పించి ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేదు. దీని గురించి వైద్యులను అడగ్గా ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని నిర్లక్ష్యమైన సమాధానాలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ గజపతినగరం ప్రభుత్వ హాస్పిటల్ కావాల్సిన సౌకర్యాలు వెంటనే కల్పిస్తారని అధికారులు కోరుతున్నాం.